श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीवेङ्कटेशमतिसुन्दरमोहनाङ्गं श्रीभूमिकान्तमरविन्ददलायताक्षं प्राणप्रियं प्रविलसत्करुणाम्बुराशिं ब्रह्मेशवन्द्यममृतं वरदं भजामि। जय गोविंद। మనం నైమిషారణ్యంలో వేంచేసి ఉన్న విఘ్నసాచార్య శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం. నిజ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ద్వాదశులు స్వామివారి యొక్క ప్రతిష్టా వార్షికోత్సవములు జరుగుతూ ఉన్నాయి స్వామి సన్నిధిలో. 1996వ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ద్వాదశి రోజులలో స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చేసిన 325 మంది ఋత్విక్కులతో 108 హోమకుండాలతో యజ్ఞకేసరి శ్రీమాన్ పరాశరం పట్టాభిరామాచార్యుల వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నైమిషారణ్య క్షేత్రంలో వేల కోట్ల సంవత్సరాల క్రితం విఘ్నసాచార్యుల వారు ఇక్కడికి అవతరించి స్వామివారి యొక్క ఆరాధనా విధానాన్ని వేదోక్త మార్గంగా ఉపదేశించారు తన శిష్యులైనటువంటి భృగు, మరీచి, అత్రి, కశ్యపులు అని మనకి ప్రామాణికంగా, చారిత్రకంగా, వైదికంగా, పౌరాణికంగా ప్రమాణాలు తెలుస్తూ ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ శ్రీ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి స్వామివారికి నిత్య నైమిత్తిక విశేష ఉత్సవాలు 30 సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ రోజున శ్రీ స్వామివారి ప్రతిష్ట జరిగి 30వ వార్షికోత్సవం భగవద్ అనుగ్రహంతో జయప్రదంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన, స్వామివారికి పంచామృత తిరువంజన మహోత్సవం, విశేష ఆరాధన అనే కార్యక్రమాన్ని, అలాగే విశేషంగా విఘ్నసాచార్య వారి సన్నిధిలో విశేష ఆరాధనను, తమిళనాడు ప్రాంతం నుంచి మన స్వామివారికి దారులో ఉన్నటువంటి సర్వభూపాల వాహనాన్ని భక్తులు సమర్పించారు. ఆ వాహనానికి ఈ రోజున విశేషంగా స్వామి సమర్పణ చేయటానికి ముందుగా వాస్తుశుద్ధి కార్యక్రమాన్ని, స్వామికి అందులో విశేష ఆరాధనను జరిపి వచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు అందచేయడం జరుగుతుంది. స్వామి సన్నిధిలో విశేషించి వైఖానస ప్రోక్తమైనటువంటి పారమాత్మిక మంత్రములతో 108 మంత్రములతో స్వామివారి సన్నిధిలో విశేష హోమం, అనంతరం సాయంకాలం స్వామి సన్నిధిలో దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. రేపటి రోజున స్వామి సన్నిధిలో సత్యనారాయణ వ్రతము, అనంతరం వేద విద్యార్థులందరికీ కూడా స్వామి సన్నిధిలో విశేష అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ ఉన్నవారైనా స్వామిని దర్శించండి, సేవించండి, తరించండి, స్వామి సన్నిధికి రండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి. జయ గోవింద.